నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. ఇందాక ఎపిసోడ్‌లో మీరు ముంబైలో ఆదిత్య హృదయ పారాయణం జరగబోతోంది అని చెప్పడం జరిగింది. సో అది ఒకసారి ప్రేక్షకులకు కూడా చెప్దామా? అయ్యో చెప్పాలమ్మా. ఎప్పుడు? కొత్త సంవత్సరం. ఆంగ్ల నూతన సంవత్సరం. ఆంగ్ల నూతన అదే మనం అంటే మనం అంటే మన తెలుగు గుట్ట వాళ్ళకి మీద పీకే వాళ్ళు చాలా మంది తయారయ్యారు అందుకే. కాదమ్మా, అంటే భారతీయులు కాబట్టి దేన్నైనా త్వరగా యాక్సెప్ట్ చేస్తాం. అంటే మన ఇంట్లో క్యాలెండర్లు అప్పుడే మారుతాం కాదు, దాన్ని అది మనం అనుసరిస్తూ కూడా మీరు ఇదెందుకు చెప్తున్నారు అని మాట్లాడుతుంటే ఏమనాలి చెప్పండి? ఆంగ్ల నూతన సంవత్సరాది అంటే మనకి క్యాలెండర్లు మార్చుకునే రోజు అనుకుందాం. అందుకని క్యాలెండర్ మారుతుంది కాబట్టి 2024 అక్కడే తీసుకుంటున్నాం. అంటే మన తెలుగు సంవత్సరాదిలో ఈ డేట్లతో సంబంధం లేదు. ఇక్కడ మనం డేట్ల గురించి మాట్లాడుతున్నాం. తిథులు పండగలు వీటికి సంబంధించి కాదు, ఋతువులకు సంబంధించి కాదు. అందుకని కొత్త సంవత్సరంలో 2024 అంటే నాకు ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం 31st నైట్, December 31 January 1వ తారీఖు కొత్తగా మనం జనవరిలో ఎంటర్ అవుతున్నప్పుడు సూర్యనారాయణమూర్తి కళ్యాణం లాస్ట్ 2 సంవత్సరాలు 2023 చేశాను, 2022 కూడా చేశాను. ఈ 2020 ఈసారి 2023 December 31 అరుణ హోమం చేస్తున్నాను KL యూనివర్సిటీలో. సూపర్ సూపర్. ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్ లో బాచుపల్లిలో. అంటే అది గత 3 నెలలుగా జరుగుతుంది. ప్రతి వారం కూడా అరుణం సౌరం హోమాలు జరుగుతున్నాయి. విజయవాడలో జరుగుతుంది, హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రేక్షకులకు చూపించచ్చా? చూపించవచ్చు. డెఫినెట్ గా ఈ 31 నేను కూర్చుంటున్నాను అక్కడికి వెళ్ళి. అందుకని అంటే 1వ తారీఖు కళ్యాణం చేయడానికి కొంచెం పరిస్థితుల్లో నాకు అనుకూలించకపోవడం వల్ల 31 ఏదైతే ఉందో అది వీడ్కోలు చెబుతూ అరుణం సౌరం హోమం చేస్తున్నాం. అదే కొత్త సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం, కొత్త సంవత్సరం. మన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఒక ఏరియా ఉంది ముంబైలో, చాలా అంటే గర్వంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఒక పెద్ద పెద్ద కంపెనీలు, నాకు ఆయన క్లాత్ మర్చెంట్, 70% ముంబై పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన డిజైన్ చేస్తారు. గర్వంగా ఉండదు? మన తెలుగు వాడు ఇక్కడ నుంచి వెళ్ళిన ఆయన 70% ముంబైలో క్లాత్ మర్చెంట్స్ జరిగే దాంట్లో ఆయన డిజైనర్. బ్యూటిఫుల్. అలాగే చాలా మంది ఉన్నారు, చాలా మంది, చాలా డామినేషన్ ఉంటుంది. ఒక ఏరియా అయితే భీవండి అనే ఏరియా అయితే మొత్తం తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు. బోర్డ్స్ తెలుగులో ఉంటాయి, షాపులు. నేను షాక్ అయ్యాను. నేను కూడా ఉన్నాను బాంబేలో. సచ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఆయన తెలుగు వాళ్ళకి క్యాటరింగ్ అంటే కమ్యూనిటీ బాగుంది, యూనిటీగా ఉన్నారు. వాళ్ళు పిలవడం జరిగింది. ఇంతకీ ఏ తారీఖున, ఎక్కడ? మనకి ఎప్పుడు ఒకటే, ఎంత విశేషమైనా సరే ఆ విశేషం ఆదివారమే. స్వామి మనకి కేటాయించినటువంటి రోజు ఆదివారం. January 8 మనం వెళ్ళబోతున్నాను. ఆదిత్య హృదయ పారాయణం. ఇక మణిపద్మేహం ముంబై వీధుల్లో మారు మోగించాలి. అక్కడ కూడా అంటే చాలా మందికి తెలుసు మణిపద్మేహం గురించి. అదొక టిబేటియన్ మంత్రం, బౌద్ధ మంత్రంగా తెలుసు. ఇది హిందూ ధర్మానికి సంబంధించిన మంత్రం, సూర్యనారాయణమూర్తికి సంబంధించిన మంత్రం అని మన వాళ్ళ ద్వారా చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు నన్ను కూడా వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళందరికీ కూడా మన వైశిష్ట్యాన్ని తెలియజేయడం కోసం Januaryలో ముంబైలో ఆదిత్య హృదయ పారాయణం. ఓకే. ఏరియా డీటెయిల్స్ అవన్నీ తర్వాత ఫోన్ చేస్తే తెలియజేస్తారా? ఇట్లా డెఫినెట్ గానమ్మా. మన వాళ్ళందరూ ముంబైలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వి అక్కడికి రావాలి, అందులో పాలు పంచుకోవాలి. ఇప్పటి వరకు నేను డిస్ప్లేలో ఉన్న నెంబర్ ఇవ్వద్దని అనేవాడిని కదా, ఇప్పుడు ఆ నెంబర్ ఇవ్వండి. 9854794444 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నేను అందరినీ కలుస్తాను, మన వాళ్ళందరినీ కలుస్తాను. తప్పకుండా తప్పకుండా. మీరు అక్కడ ఉండబోతున్నారు కాబట్టి. అంటే లాస్ట్ టైం కూడా వెళ్ళాను, 1.5 year అయింది. వెళ్ళొచ్చాను, చూసి వచ్చాను కొంతమంది. ఇప్పుడు అందరినీ కలవడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఆదివారం ఆదిత్య హృదయం ఇన్ని సార్లు ఏమైనా సంకల్పం ఉందా? ఇంకేమైనా కార్యక్రమం? అంటే అక్కడ ఇంకా తెలియదమ్మా. మనం అయితే దాని వైశిష్ట్యాన్ని తెలియజేస్తాం. ఆదిత్య హృదయం యొక్క ప్రవచనం ఉంటుంది. మినిమం 10 సార్లు అయితే కంపల్సరీ, 12 సార్లు అయితే కంపల్సరీ చేపిస్తాను. అలాగే 108 సార్లు మణిపద్మేహ మంత్రం పారాయణం ఉంటుంది. అందరూ చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. దాని ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి
ప్లాన్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఏ సమయంలో మొదలవుతుంది సార్ కార్యక్రమం? అంటే ఇప్పుడు సహజంగా మనం 6 గంటలకు చెయ్యాలని అనుకుంటాం. అది చాలా మహానగరం, ముంబై మహానగరం అంటారు కదా, ఎక్కడెక్కడ నుంచో రావాలి, ట్రాఫిక్ ఉంటుందంటారు. మేము ఉన్నాను, ట్రాఫిక్ ఉంటుందా? విపరీతమైన- ట్రాఫిక్ లోనే ఉంటాం. ఆ. ఇళ్లలో నేను తక్కువ traffic. లక్ష్మీదేవి గుడికిని వినాయకుడి గుడికి వెళ్ళాను. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అవి ఏవో దగ్గరగా ఉన్నట్టుంటాయి కానీ చాలా దూరం, చాలా దూరం. సమయం ఎక్కువ పట్టేస్తుంది. ఏమన్నా ఒక 10 కలా స్టార్ట్ చేస్తాం. అంటే 2 రోజులు ఉండే ప్లాన్ చేస్తున్నాను. 2 రోజులు ఉంటుంది. 2 రోజులు ఉంటుంది. మండే సండే సండే అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం కాల్స్ బట్టి చెప్తాం. శని ఆదివారాల సెలవు దినాలను చూసుకుని ప్లాన్ చేయడం జరుగుతుంది. సూరిబాబు గారు అని అక్కడ ఆర్గనైజర్ ఉన్నారు, ఆయన చేస్తారు ఇదంతా. అలాగే నాగేశ్వరరావు గారు శ్రీరామ్ సిట్స్ లో చేస్తారు, ఆయన క్యాటరింగ్ ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుని మీ సహాయ సహకారాలతో మన సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి ఆదిత్య హృదయ పారాయణం వినిపించాలి. అద్భుతం. ముంబై మహానగరం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలియనటువంటి ప్రశాంతత ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే అక్కడ వినాయకుడు కొలువు తీరి ఉండటం వలన, కొల్హాపూర్ అమ్మవారు లక్ష్మీదేవి కొలువు తీరి ఉండటం వలన ఏమో తెలియదు కానీ అసలు ఆ ప్రశాంతతని అక్కడికి వెళ్ళి అనుభవించాలి. ఒకటి ఏంటంటే అమ్మ, భక్తి విపరీతంగా కనిపిస్తుంది. మీరు ఆ నుదుట తిలకం ధరించడం, బొట్టు పెట్టుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతాం మనం. అంటే మనకి శాస్త్రం గురించి తెలుసు, చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు ఎవరు అక్కడ అంత పెద్ద వాళ్ళు లేరు శాస్త్రం గురించి చెప్పేవాళ్ళు. రామాయణం ప్రవచనకారులు, పెద్ద పెద్ద ప్రవచనకారులు పెద్దగా లేరు. అయినా సరే అక్కడ భక్తి పారవస్యం ఉంటుంది, చాలా బాగా చేస్తారు. వినాయకుడు గురించి అసలు ఏదైనా తీసుకోండి, వాళ్ళ పద్ధతిని ఫాలో చేయటం అవ్వచ్చు, అంతా ఈశ్వర కృప. అంతే. కుబేర స్థానంగా కూడా చెప్తూ ఉంటారు ముంబైని. అంటే చూడండి, అక్కడ ఎక్కడైతే భక్తి పారవస్యం వెళ్తూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకని మనకు అక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి, లక్ష్మీ గణపతి ఇక వాళ్ళు ఉన్నారంటే మనకు బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లక్ష్మీ గణపతి హోమం చేస్తాం. అక్కడ వాళ్ళే కొలువై ఉన్నారు. అందుకనే అది ముంబై మహానగరం సంపన్న దేశం, సంపన్న రాష్ట్రం అయింది. చాలా లగ్జరియస్ గా ఉంటాయి. మనుషులు కూడా అంతే స్వీట్ గా కూడా ఉంటారు. అవును. ఎలాంటి కాలం అంటే మనకు తెలియదు. అంటే లాంగ్వేజ్ ఒకటి పక్కన పెడితే వాళ్ళలో ఒక పరిపక్వత, భక్తిలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మికత చింతనలో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఇచ్చేటువంటి జ్ఞానం, అది పరిపక్వతని తీసుకొస్తుంది. మనం ఎలా చెప్తారు అక్కడ స్వీట్ గా ఉంటారు మనుషులోనంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, చిన్న చిన్న వాటిని బట్టి మనం గ్రహించవచ్చు. ఈ ఆటో వాళ్ళండి ఎప్పుడు మోసం చేయరు. ఇక్కడ పక్కనే ఉంది కదా అని చుట్టూ తిప్పి తీసుకెళ్లటము, ఎక్కువ డబ్బులు అడిగేటం లాంటివి చేయరు. అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఎంత అంటే అంత కరెక్ట్ గా ఉంటారన్నమాట. అంటే కష్టాన్ని నమ్ముకుంటారమ్మా, అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఆటో వాళ్ళు ఏదో మోసం చేసేస్తున్నారు కాదు, అక్కడ వాళ్ళు ఉండే నిజాయితీని మాత్రమే చెప్తున్నాం. అంటే నిజాయితీ పరులు ఎక్కువగా ఉంటారు, తక్కువగా ఉండొచ్చేమో. అంటే మనకు తారసపడలేదు, అది మన వల్ల అయి ఉండొచ్చు. అక్కడ ఎక్కువ మంది నిజాయితీ పరులు తారసపడ్డారు నాకైతే. అదే చెప్తారు ఇక్కడి నుంచి దగ్గరగా అవుతుంది, ఇక్కడి నుంచి వెళ్దాము, అదంతా వద్దు మీరు అని. ఇంత స్వీట్ గా ఉంటారా పీపుల్ అనిపిస్తుంది. ఇలాగే ఈ బోల్డ్ అంతా బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతుంది. టెక్స్టైల్ బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అక్కడ కూడా చూడండి, టెక్స్టైల్స్ అంటే శుక్రుడు, లక్ష్మీదేవి. అక్కడ చెరుకు, మనకి చెరుకు ఎక్కువ పండుద్ది. మహారాష్ట్ర అదంతా కూడా బెల్లం ఎక్కువ వాడతారు, చెరుకు ఎక్కువ, తీపి పదార్థం గణపతికి ఇష్టం. చూడండి అవన్నీ ఎంత కోఇన్సిడెన్స్ అవుతుంది, కనెక్టెడ్ గా ఉన్నాయి. అద్భుతం, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ముంబై అనగానే మనసుకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఒక్కసారి అక్కడ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సెక్యూరిటీ వైజ్ కూడా చాలా సెక్యూర్ గా అనిపిస్తుంది. మిగతా విషయాల ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా, కానీ ఆడవాళ్ళు చాలా సెక్యూర్ గా ఉంటారు అని అనిపిస్తుంది. ఎంత రష్ లో వెళ్ళినా, ఇది నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను, చెప్పేస్తున్నాను. ఎంత రష్ లో ఇప్పుడు మెట్రో కాదు, మామూలు ఈ ట్రైన్స్ లో జర్నీలు చేసేటప్పుడు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని ముట్టుకోరండి. ఇట్లా టచ్ చేయటం, జనరల్ గా మనం రష్ లో ఉంటే ఎలా ఉంటుంది, టచ్ చేయటం, కావాలని టచ్ చేయటం లేదు. అక్కడ అట్లాంటిది ఉండదు అసలు. నాకు తెలుసు, నేను 1.5 years అక్కడ ఉన్నాను కదా, ఎక్కువ షాపింగ్స్ కి వెళ్ళటము, ఎంత రష్ ఉన్నా ఆడవాళ్ళని ముట్టుకోవడం, ఆడవాళ్ళని హింసించడం, చూపులతో కానీ మాటలతో కానీ టచ్ తో కానీ అట్లాంటివి అసలు ఉండవు. అందుకే వాళ్ళు అంత సంపన్నులుగా ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఎక్కడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, కల్మషం లేకుండా ఉంటుందో, అక్కడ సంపదకి లోటు ఉండదు, ఏ సంపదకి లోటు ఉండదు.
ఎత్ర నార్యేషు ఆ, పూజ్యంతే అని అంటారు తత్ర కదా. రమంతే. లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది. Yeah. అలా మనం కూడా తయారవ్వాలని కోరుకుందాం. Mm. ఇక్కడ సాంప్రదాయాన్ని, ఇక్కడ ఆదిత్య హృదయ పారాయణాన్ని తీసుకెళ్ళి Right. అక్కడ మన వాళ్ళందరి చోటు అంటే అందరికీ తెలుసు, Mm. మన వాళ్ళతో చెప్పించడానికి Mm. ఆ పరమాత్ముడు, ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి వరంగా తెలుసుకోవచ్చు. లేకపోతే మీరు ఫిక్స్ అయిన తర్వాత నాకు ఇస్తే నేను డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాను. తప్పకుండా. ఇఫ్ అట్ ఆల్ మీ కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటే డిస్క్రిప్షన్ లో అడ్రస్ చూసుకొని వస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి.